అసలు మీరు ప్రొడ్యూసర్గా ఎందుకు మారారు ఉషా గారు? ప్రొడ్యూసర్గా ఎందుకు మారాను అంటే యాక్చువల్గా ఇప్పుడు దాకా అది అంతగా రాలేదనుకుంటా. యాక్చువల్గా శౌర్యాను వెంకీ ఇద్దరు మా ఇంట్లోనే మా పైన మా టెర్రస్ మీదే కూర్చుని వాళ్ళ స్టోరీ అంతా రెడీ చేసుకున్నారు. ఓకే. రెడీ చేసుకున్న తర్వాత అసలు యాక్చువల్గా నాకు మూవీ ఫీల్డ్ అంటే మా అబ్బాయిని పంపించడమే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు శౌర్యాని. అవునా? ఎందుకంటే కనుక నేను శౌర్య దానికి సూట్ అవ్వం. ఎందుకంటే మేమిద్దరం ఎక్కువ ఎమోషనల్ పర్సన్స్. అంటే ఇక్కడ ఒకటి ఉండదు, ఏది ఉంటే అదే ఉంటుంది. సో మనకి అది సూట్ అవ్వదు అనేది మాకు తెలుసు. కాకపోతే శౌర్య మరి చేస్తానన్నాడు. సో వాళ్ళ డాడీ సపోర్ట్ చేశారు. ఇంక నేను అందుకుని ఊరినా. అప్పటి వరకు మనకి నేను చెల్లో సినిమా చేసేంత వరకు మేము అసలు మూవీకి టచ్ లేదు. తన మేనేజర్ తనకు ఉండేవాడు, అసలు మనకేమీ లేదు. ఇదాని తర్వాత శౌర్య అదేంటి స్టోరీ శౌర్యకి వీళ్ళిద్దరు కలిసి రెడీ చేసుకున్నారు. ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారు. అది యాక్చువల్గా చెల్లో అనేది కామెడీ మూవీ. అయితే కనుక స్టోరీ చెప్పిన తర్వాత ఆ ప్రొడ్యూసరు కనీసం చెప్పేటప్పుడు స్టోరీ చెప్పేటప్పుడు ఒక్కదానికి కూడా నవ్వలేదంట. నవ్వకపోయేటప్పటికి డైరెక్టర్ కనిపించిందంట, ఏంటి నేను కామెడీ మూవీ అయినా చెప్పేది లేకపోతే ఏ మూవీ అనేది అర్థం కాలేదు. తర్వాత సరే అన్నారంటే ఆ తర్వాత శౌర్యతోటి ఏమన్నారంటే దేంటి నాకు పెద్దగా అంతగా నమ్మకం లేదన్నట్టుగా చెప్పారు. శౌర్య ఏం చెప్పాడంటే వితౌట్ రెమ్యునరేషన్ నేను చేస్తాను, నాకు ఆ స్టోరీ మీద నమ్మకం ఉంది, అంటే ఇద్దరు కలిసే కదా రెడీ చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము అప్పుడు యాక్చువల్గా విజయవాడలో వెళ్ళి వస్తున్నాం మేము కారులో. శౌర్య నాకు ఈ మాట చెప్పాడు కారులో, అమ్మ ఇట్లా జరిగింది, ఇట్లా ఉంది, నేను ఇట్లా అన్నాను అని. నాకెందుకునో చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అంటే అప్పటికి సినిమాలు చేస్తున్నాడు, చేసిన తర్వాత వితౌట్ రెమ్యునరేషన్ నేను చేస్తాను అని. తను ఎప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళలేదు అప్పటి వరకు కూడా అని అనేటప్పటికి నాకు చాలా బాధ అనిపించి నాన్న ఒకసారి స్టోరీ వింటానన్న మీరు అని ఇప్పుడు వస్తున్నాం కదా నాకు రేపు స్టోరీ వినిపించమ్మా అన్న. అని అంటే యాక్చువల్గా నన్ను వెంకీ కూడా మాకు చాలా క్లోజ్గా ఉంటాడు. శౌర్యతో పాటు ఎప్పుడు ట్రావెల్ చేస్తా జాదుగాడప్పటి నుంచి నాతోటి ఒక 2 years నుంచి ఆంటీ అంటూ ఇంట్లో పిల్లాడిలాగా తిరిగేవాడు బాగా. సరే తను ఎప్పుడు నేను అనేది మామూలుగా అనేవాడు, ఆంటీ మీకు మేము ప్రతి మూవీ చూస్తాం, ఎవ్రీ మూవీ ఫ్రైడే ఫస్ట్ మార్నింగ్ షో ప్రసాద్కి వెళ్తాం. సో మేమేమి రివ్యూ ఎట్లా ఉంటుందో మ్యాక్సిమం అదే రివ్యూ అదే వచ్చేది ఇప్పుడు కూడాను. అంటే మన జనాల దగ్గర నుంచి కూడాను ఆడియన్స్ దగ్గర నుంచి కూడా అదే రివ్యూ వచ్చేది. అందుకుని తను అనేవాడు, ఆంటీ నేను డైరెక్టర్ని అయితే ఫస్ట్ మీకే స్టోరీ చెప్తాను ఆంటీ, మీరు మంచి రివ్యూ ఇస్తారు అని చెప్పారు. జడ్జిమెంట్ మీద నమ్మకం ఉండేది. అని తర్వాత సరే అని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఆ స్టోరీ వింటాం అనమాట. అప్పటి వరకు నేను స్టోరీ స్టోరీ విన్న తర్వాత నాకు బాగా కనెక్ట్ అయ్యాను. నేను కనెక్ట్ అయ్యి పైన విని కిందకు వచ్చి నాన్న మనమే చేద్దాం ఈ మూవీ అని చెప్పేసి అనగానే శౌర్య షాక్. ఎందుకు నేను అలా అన్నాను అంటే మరి దేవుడు అనిపించాడో ఎట్లా అనిపించాడో, నా కొడుకు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం అనేది నేను తట్టుకోలేకపోయాను. ఆ పెయిన్ తోటి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈవెన్ దిక్కులు చూడకు రామయ్యలో వాడు తండ్రిని ఫాదర్ని ఫీజు అడుగుతాడు, అది సినిమా అయినా కానీ నేను తట్టుకోలేకపోయా. అందుకు తను అలా అంటం అనేది నాకు అసలు అది బాగా బాధ అనిపించింది. సో అంటే వాడు ఏమన్నాడంటే, అమ్మ అసలు ఏమీ తెలీదు మూవీ అంటే, నువ్వు ఎలా చేస్తావు అన్నాడు. ఎందుకన్నానా ఏంటి అనేది కూడా నాకు తెలీదు. బై గాడ్స్ గ్రేస్ అది చలో సూపర్ డూపర్ హిట్ అయింది. అలా జరిగింది. సో బేసిక్గా మీరు చెప్పినట్టు మీరు చాలా ఎమోషనల్ అండ్ ఆల్సో శౌర్య గారు కూడా ఎమోషనల్ బాగా. ఐ అండర్స్టాండ్. అంటే కేవలం కొడుకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అంటే తను నమ్ముతున్నది ఇంకొకరు నమ్మటం లేదు అనే ఒక ఫీలింగ్తో మీరు ముందుకు వచ్చారు ప్రొడ్యూసర్ అవ్వాలని. హైలైట్ చేయకండి. దట్స్ అమేజింగ్. అంటే ప్రతి ఒక్కళ్ళ వెనక ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా. మేబీ శౌర్య గారికి మీరే ఆ స్ట్రాంగ్. అలా ఏమీ లేదు. అలా అనుకుంటే శౌర్య అనే ఇది లేకపోతే నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకంటూ హీరో లేకపోతే నేను సినిమాలు చేయలేను. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను
నాకు హీరో అనే అతను నా దగ్గర ఉన్నాడు కాబట్టి నాకు ప్రొడ్యూసర్గా నాకు ఇదైంది తప్పితే ఇప్పుడు హీరో అనే అతను లేకుండా నేను కొత్తగా వచ్చి ప్రొడ్యూస్ చేయాలంటే నాకంటూ ఒక వాల్యూ ఏమి ఉండదు. అది నాగ్ శౌర్య ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి నేను ప్రొడ్యూస్ చేస్తే దానికి ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఉషా ముల్పూరీస్ రెస్టారెంట్ పెట్టినా కానీ ఓకే నాకంటూ నేను ప్రూవ్ చేసుకున్నా కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చేది ఎవరైనా కానీ నాగ్ శౌర్య మదర్ రెస్టారెంట్ పెట్టారు అని ఇన్స్టాలో వచ్చిందని చెప్పి అందరూ నా దగ్గరికి వస్తున్నారు ఆ ఇదితోటే. ఎందుకంటే ఈ క్రెడిట్ నేను శౌర్యకే ఇస్తున్నాను. అది నాకు హ్యాపీ కూడా, ఎందుకంటే నా కొడుకు ద్వారా నాకు ఒక ఐడెంటిటీ వచ్చిందంటే అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అది తర్వాత వచ్చిన తర్వాత టేస్ట్ బాగుంది కాబట్టి రిపీట్ అవుతున్నా. ఇప్పుడు ఏదైనా కానీ పెద్ద హీరోలు ఇప్పుడు చిరంజీవి ఎవరి పెద్దైనా కానీ ముందు మూవీ అనేది రావటానికి వాళ్ళ క్రేజ్ తోటి వస్తారు ఎవరైనా, ఆ తర్వాత హిట్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది, నచ్చకపోతే ఇది అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నా రెస్టారెంట్కి వచ్చేది నన్ను చూసి వచ్చేది ఎవరైనా కానీ నాగ్ శౌర్య మదరు నాగ్ శౌర్య అనేది వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా నాగ్ శౌర్య అంటే మాకు చాలా ఇష్టం అని అందరూ చెప్తూ ఉంటారు. నేను అది శౌర్యకి ఈవెన్ చెప్పాను అనుకో, అమ్మ నాకు ఫ్యాన్స్ ఏంటమ్మా నువ్వు మరీ చెప్తావు ఇదే అంటాడు. యాక్చువల్గా అసలు నమ్మడు. లాస్ట్ సండే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి 72 years, ఒకళ్ళు 70 years అంట, రిటైర్ అయిపోయారంట. ఆయన మొత్తం టూరిజం డిపార్ట్మెంట్లో చేశారంట గవర్నమెంట్. ఈ హోటల్ మేనేజ్మెంట్ అన్నీ మొత్తం తెలుసంట. ఈ అంతా ఉన్నాయని చూసి ఆయన వచ్చారు. వచ్చి చాలా బాగుందని, నేను ఏదో వర్క్లో ఉంటే నా కోసం ఒక 15 minutes వెయిట్ చేసి నాతో మాట్లాడి, అయితే ఇప్పుడు నేను వాళ్ళతో ఫోటోలు దిగి నేను చాలా అసలు అనమాట. అట్లాంటి రివ్యూస్ చాలా చాలా ఉన్నాయమ్మా. అలాగే చిన్న పిల్లలు 4 years 5 years పిల్లలు కూడాను శౌర్య అన్న సినిమా ఇష్టం, మాకు లక్ష్య సినిమా ఇష్టం, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెల్లో సినిమా ఇష్టం పిల్లలు చెప్తున్నారమ్మా. అంటే పిల్లలు అలాగే శౌర్యకి అప్పుడే మ్యారేజ్ అయిపోయింది అని యూత్ ఉన్నారు. అట్లా రకరకాలు అన్నీ. అంటే ఇది అదని కాదమ్మా, టోటల్ క్రౌడ్ అంతా ఒక యూత్ అని లేదు, ఒక పిల్లలు లేదు, ఒక ఏజ్ లిమిట్ కానీ ఒక ఇది కానీ ఎవ్వరూ లేకుండా కొంతమంది అయితే కనుక ఊళ్ళ నుంచి వస్తున్నారమ్మా. నిజంగా అది మాత్రం మరి శౌర్య అది చెప్పినా నమ్మడు. దీన్ని యాక్చువల్గా చెప్పాలంటే కనుక నేను వాళ్ళతో వీడియో బయట తీసుకుంటే పోతుందేమో అనిపిస్తుంది. అడిగి నేను చెప్పాను అనుకో, అమ్మ ఊరుకోమ్మ అర్థం లేకుండా నువ్వన్నీ నమ్ముతావు, నా కోసం నాకు ఫ్యాన్స్ ఏంటి అంటుంటాడు. వాళ్ళు చెప్తుంటారు శౌర్య అన్న ఫ్యాన్స్ అమ్మ మేము దీనికోసమే వచ్చామమ్మా, నరసరావుపేట, సిద్దిపేట, కరీంనగర్, అనంతపురం, అసలు దీనికోసమే అంటే ఇంకా చెప్పాలంటే భీమవరం అని ఇలా వచ్చి వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేసి వాళ్ళు తిని మళ్ళీ నాకంతా చెప్పి నాతో ఫోటోలు దిగి వెళ్తున్నారు. నిజంగా ఇదంతా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా. నాగ్ శౌర్య సక్సెస్నైనా ఫెయిల్యూర్నైనా బాగా రిసీవ్ చేసుకునేది ఉషా గారే అని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, సక్సెస్ అంటే మీ ఆనందానికి అవధులు ఉండవు, అది నాకు అర్థమైపోతుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఇంట్లో అట్మాస్ఫియర్? నాగ్ శౌర్య కానివ్వండి, మీరు కానివ్వండి, ఇంట్లో కృష్ణప్రసాద్ గారు, బేసిక్గా అట్మాస్ఫియర్ ఫెయిల్యూర్ అనేది ఎవరికైనా సరే కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంటుంది కదా. అంటే ఫెయిల్యూర్ అనేది నాకు యాక్చువల్గా చెప్పాలంటే నేనే కదమ్మా, ప్రతి ఒక్కళ్ళు మీకు కూడా తెలుసు, ఇండస్ట్రీలో కూడా మనకి ఈవెన్ ఆడియో రిలీజ్ అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ కూడా చెప్తుంటారు, శౌర్య వరకు శౌర్య ఎక్కడ ఫెయిల్ అవ్వలేదని నా నమ్మకం, అందరి నమ్మకం కూడా. ఎందుకంటే ఏ మూవీ అయినా కానీ తను ఇలా చేయలేకపోయాడు అనేది ఏ రివ్యూ రాలేదు మనకి ఇప్పటి వరకు, టచ్ వుడ్. ఎందుకంటే తన వరకు తన ఎఫర్ట్ పెట్టాడు. కానీ ప్రతిదీ కూడా ఒక టైం అంటూ ఉంటుందమ్మా. ఇప్పుడు నాకు టైం వచ్చింది కాబట్టి నేను ఎక్కడో మారుమూల పెట్టినా కానీ లోపలికి పెట్టాను. నేను ఎంత పెద్ద ఇదేంటి పాష్ అంబియన్స్లో లేదు, నాది ఏమీ లేదు. కానీ అక్కడ నా దగ్గరికి ప్రీమియం కార్స్ కూడా వస్తున్నాయి అంటే అది బై గాడ్స్ గిఫ్ట్. నా టైం సక్సెస్ ఉంది. అలాగే శౌర్యకు కూడా ఒక టైం వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. తన ఫెయిల్యూర్ అంటే కనుక తను ఏదైనా తప్పు చేస్తే, తను ఏమైనా చేయలేకపోతే నీ ఫెయిల్యూర్ అని మేము బాధపడాలి. తనకు టైం రావాలి అనే మేము ఫీల్ అవుతున్నాం తప్పితే తనలో ఏమీ లేదు. కాబట్టి తన డెడికేషను తన ఇది చూస్తే నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానమ్మా. ఒకటి నేను ఇప్పటికీ చాలా ప్రౌడ్గానే చెప్తాను ఏంటంటే, ఓన్లీ ఇంత తన బిజినెస్ అవుతుందంటే 15 అవని 17 అవని 17 CR అవని 18 CR బిజినెస్ అవుతుందంటే ఓన్లీ తన షోల్డర్స్ మీద అవుతుందమ్మా. ఇప్పుడు నేను ఇలా ఓపెన్గా చెప్తే శౌర్య నన్ను తిట్టను కూడా తిట్టచ్చు, కాకపోతే ఎందుకమ్మా నువ్వు అలా మాట్లాడతావని. నేను నిజంగా చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా బిజినెస్ అవ్వాలంటే
ఒక డైరెక్టర్ యాడ్ అవ్వాలి, ఒక హీరో యాడ్ అవ్వాలి, ఒక హీరోయిన్ యాడ్ అవ్వాలి, ఒక డిఓపి యాడ్ అవ్వాలి. ఇన్ని యాడ్ అయితే అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ యాడ్ అవ్వాలి. ఇన్ని యాడ్ అయితే ఒక బిజినెస్ ఇంత అవుతుంది అనేది ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఒక శౌర్య బేస్ మీదే ఇన్ని సినిమాలు అవుతున్నాయి. మీరు ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోండి, అందరూ కొత్త డైరెక్టర్లు. అవును, ఎవరు సరిగ్గా ప్రమోట్ చేయరు. చూడండి, ఇప్పుడు మేము చేస్తేనేమో అంటమేమంటారంటే ఈజీగా అంటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరే చేస్తున్నారు బయట సినిమా, అందుకనే బయట ప్రొడ్యూసర్స్ రావట్లేదు అంటారు. అసలు బయట ప్రొడ్యూసర్స్ రావట్లేదు అంటానికి మేము కృష్ణవింద విహారీ సినిమా చేసేటప్పుడు శౌర్య వరుడు కావాలి సినిమా చేస్తున్నాడు, లక్ష్య సినిమా చేస్తున్నాడు, పలానామ్మాయి పలానాబ్బాయి సినిమా చేస్తున్నాడు, 3 సినిమాలు చేస్తుండగా మేము కృష్ణవింద విహారీ చేసాము. కానీ అందరూ ఏమంటారు అంటే ఏంటంటేనమ్మా రాళ్ళు ఇసరటానికి రెడీగా ఉంటారు. ఏమాత్రం ఎవరికైనా కానీ ఆ మాట అంటానికి అదే టైంలో మేము కృష్ణవింద విహారీ సినిమా చేసే టైంలో 3 సినిమాలు బయట ప్రొడ్యూసర్స్ చేస్తుంటే అసలు ఆ మాట ఎవరో అన్నారని మాకు చెప్పడం అనేది ఎంత ఫూలిష్నెస్ ఒక్కసారి ఆలోచించు. అది ఏంటంటే కనుక ఏదో అనాలి కాబట్టి అనేస్తే కుదరదు కదా. అది వాళ్ళకి తెలియాలి, ఎవరో ఏదో అంటున్నారంటే దాంట్లో నిజమెంత అనేది తెలియాలి. ఇప్పుడు మేము ఇన్ని సినిమాలు మేము 4 మూవీస్ చేసామమ్మా. అది ఒక్క నర్తనశాల తప్పితే మా అన్నీ హిట్లే. ఎందుకంటే కనుక కృష్ణవింద విహారీ కూడా అసలు ఓటీటీలో ట్రెండింగ్లో ఉంది. అవును, అది మనం ఏంటంటే కనుక అది రిలీజ్ అవ్వాల్సిన టైంలో అవ్వలేదు కాబట్టి, కానీ లేదు అంటే కనుక సినిమాకి నెగిటివ్ ఎక్కడ ఎవరు చెప్పలేదు. చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. మేము వెళ్ళి చూసాము, చాలా ఎంజాయ్ చేశారు. అట్లా ఇప్పుడు అశ్వత్థామ ఉంది, చాలా మంచి మూవీ అమ్మ. చెల్లో ఉంది, చాలా మంచి మూవీ. మేమేమి ఫెయిల్యూర్ ఇవ్వలేదు కదా శౌర్యకి. యాక్చువల్గా చెప్పాలంటే శౌర్య మార్కెట్ పెరిగింది. మిగతా వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పాలంటే శౌర్య మార్కెట్ని కిల్ చేస్తున్నారు. ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? మిగతా అంటే ఎవరు? అది అందరికీ తెలియదు ఇండస్ట్రీలో, అది ఎవరికైనా తెలియాలి. ఎప్పుడంటే కనుక మేము ప్రమోట్ చేసినట్టుగా మీరు చూడండి, ఎవరైనా కానీ చెక్ చేసుకోండి. అనేవాళ్ళు ఎవరైనా, మాట్లాడేవాళ్ళు ఎవరైనా కానీ అది చూసుకోవాలి. ఎందుకంటే ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అంటేనమ్మా తెలియాలి. ఏది పడితే అది మాట్లాడితే అది చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే బయట వాళ్ళు ఎవరు అంటారమ్మా, ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆడియన్స్ అనేవాళ్ళు నిజంగా దేవుళ్ళు, అందుకనే వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళు అన్నారు. వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. ఇప్పుడు ఏమీ ఇది లేకుండా ఉండి ఎలా చెప్తారంటే శౌర్య కెరీరు శౌర్య పేరెంట్సే స్పాయిల్ చేశారు. అది ఏ పేరెంట్స్ అన్నా అవని అమ్మా, ఎవరి పిల్లలు ఏదైనా స్పాయిల్ చేస్తారా అంటే అంటానికి కొంచెం ఉండాలి ఆ మాట అంటానికి. అవి ఎలాంటి లాస్ట్కి గుడ్డిదవని కుంటిదవని ఇంకోటవని ఎవరైనా ప్రాణం పోయేంత వరకు పిల్లల కోసమే బతుకుతారు ఎవరైనా. అంటే అది ఎంత పెయిన్ ఉంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి. అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు కదా. అదే అంటే పోనీ రండి అన్నవాళ్ళు ఎవరైనా కానీ ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఒక పెద్ద డైరెక్టర్తో రండి, అనేవాళ్ళు ఎవరైనా కానీ రండి, ఒక పెద్ద హీరోయిన్ తీసుకురండి. అంత ప్రేమ ఉన్న వాళ్ళు అంటానికి రాళ్ళు వేసేయడానికి ఏది పడితే అది మాట్లాడతారు. అది ఏ రకంగా తల్లిదండ్రులు పాడు చేస్తున్నారని అంటున్నారు. అదే కదా, ఇప్పుడు ఒక సినిమా మనం కృష్ణవింద విహారీ సినిమా చేసేటప్పుడు 3 సినిమాలు బయట ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మీరే చేస్తున్నారు బయట వాళ్ళకి ఇవ్వట్లేదు అన్న మనుషులు ఇంక దీనికి మనం ఏం రీజన్ చెప్పగలమమ్మా? ఓకే, అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఒక ఇది ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడటానికి అన్నప్పుడు ఇంక దాంట్లో రీజన్ ఉండక్కర్లా. అంటే హోమ్ ప్రొడక్షన్లో ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు సైన్స్ సినిమాలు, ఓకే. ఇప్పుడు అలా చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటని? అమ్మా ఏదైనా కానీ నష్టమా ఇంకోటి కాదు, ఏదోటి మాట్లాడాలి. ఓకే, నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాం. ఏముంది, ఇప్పుడు నలుగురు కలిశారనుకో ఎవరో గురించి మాట్లాడాలి, అది ఎవరో ఒకరు టార్గెట్ అవ్వాలి. అది ఇండస్ట్రీలో ప్లస్ ఒకటమ్మా, మేము ఎవరితోటి యాక్చువల్గా చెప్పాలంటే హలో అంటే హలో ఉంటాం. మేము ఎవరితో శౌర్య అవని నేనవని ఎవరితోటి మేమేమీ ఏది ఉండం, అది కూడా ఉండొచ్చు ఎవరికైనా కానీ. ఓకే, మీరెవరికి ఏమి హాని చెయ్యరమ్మా, మీ లోకంలో మీరుంటారు. అవును, మా ప్రపంచమే మాదమ్మా. మేము ఎవరితోటి రైవలు లేదు, అలానే ఎవరితోటి ఫ్రెండ్షిప్ లేదు. అందరితో హలో అంటే హలో. అంటే ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ పిఆర్ అండ్ కనెక్షన్స్ కదా ఉషా గారు. సో మన ప్రపంచంలో మనం ఉండటం అనేది కూడా శౌర్య గారికి ఏమైనా 100% అమ్మా. అందుకనే ఇబ్బంది పడుతుందా? ఫస్టే చెప్పాకమ్మా, నేను శౌర్య యాక్చువల్గా ఇండస్ట్రీకి సూట్ అవ్వు అని. యాక్చువల్గా ఇది ఒక రకంగా చెప్పాలంటే బోల్డ్ ఇంటర్వ్యూ తెలియకుండా అయింది అది. ఎందుకంటే శౌర్య
చాలా చూసారు, మీ అందరూ చూసారు కదా, ఎక్కడ ప్రమోషన్స్ కానీ దేనికి కానీ రారు. అది మీరు చెప్పినట్టు ఏంటంటే 100% పిఆర్ ఉండాలి. బై గాడ్స్ గిఫ్ట్ ఇప్పుడు వరకు తనకి, ఇప్పుడు వరకు ఈవెన్ ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు అంటే అది బై గాడ్స్ గిఫ్ట్ ప్లస్ శౌర్యకున్న ఇదే చెప్పాలి. ఈ రోజు కూడా రోజుకి నాకు ఫోన్ చేస్తుంటారు. ఏంటి ఒక నాకు చేస్తుంటారు, మా అంకుల్కి చేస్తుంటారు ఫోన్స్. రోజు ఒక 10 ఫోన్స్ అయినా వస్తుంటాయి. ఏంటి, శౌర్యకి ప్రొడ్యూస్ చేస్తాము, ఎంతైనా పర్లేదు. కాకపోతే కనుక మేమేంటంటే కనుక మేనేజర్ ఉన్నాడు, మేనేజర్కే ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే మేము కల్పించుకోదలుచుకోలేదు. మేము ఎప్పుడు కల్పించుకోము, ఇప్పుడు అప్పుడు కూడా ఏంటంటే మా మూవీకే మేము మాట్లాడాం తప్పితే మేము ఇంక మిగతా మూవీస్కి మేమేం మాట్లాడింది ఏమీ లేదమ్మా. కాకపోతే ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు కూడా మేనేజర్ నెంబర్ ఇచ్చేస్తాము. ఇప్పటికి ప్రొడ్యూసర్స్ తనకి వస్తూనే ఉంటారు. ఇంకా తన డెసిషన్ ఏదైనా కానీ. ఓకే, అంటే ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్ లా ఫీల్ అవుతున్నారా మీరు? ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్ లాను ఫీల్ అవును, ఇన్సైడర్స్ లాను ఫీల్ అవునమ్మా. నాకేమీ దాని మీద పెద్ద ఇదేమీ లేదు, ఇంట్రెస్ట్ లేదు. అంటే శౌర్య ఉన్నాడు అంత మించి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు అసలు మూవీ ఇండస్ట్రీలో ఎవరు ఏ సినిమా చేస్తున్నారు అనేది కూడా తెలియదమ్మా. అది నేను ఇప్పుడైతే గమనిస్తే నా బిజీలో నేనున్నాను. ఎవరు ఏ సినిమా చేస్తున్నారు, అసలు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని కూడా నాకు తెలియదు.